ఐదేళ్ల క్రితం అమరావతి అత్యాధునిక హంగులతో కూడిన రాజధాని నిర్మాణ పనులు, అభివృద్ధికి ఆనవాలుగా నిలిచే ఆకాశ హార్మ్యాల్లాంటి నిర్మాణాలు. వికాసానికి పునాదులు పడిన చోటే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు విధ్వంసం కనిపిస్తోంది. ప్రగతి పరుగులు పెట్టిన చోటే కక్ష సాధింపు రాజకీయాలకు బలైన నగరం దర్శనమిస్తోంది. అందరూ మెచ్చే రాజధానిని కడతానని 3 చుక్కలు 6 చందమామలు పేర్చి అమరావతిని సింగారిస్తానని గద్దెనెక్కిన జగన్ ఆ తర్వాత అంతా తూచ్చని తుంగల తొక్కారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రూపంలో అమరావతిని సుందరంగా తీర్చిదిద్దేందుకు వచ్చిన అరుదైన సువర్ణావకాశాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు. ప్రాజెక్టును మార్చి పనుల పరిధిని కుదించి పురోగతిలో ఉన్న పనుల్ని రద్దు చేసి రాజధాని నట్టేట ముంచారు. రాష్ట్ర వాటాగా నిధుల విడుదల మాట దేవుడిరుగు. ప్రాజెక్టు డబ్బును ఇతర అవసరాలకు మళ్లించారు. కేంద్రమిచ్చిన స్మార్ట్ సిటీ నిధుల్ని సద్వినియోగం చేసుకుని ఇండోర్, కొచ్చి, భువనేశ్వర్ వంటి నగరాలు పురోగమిస్తే అమరావతిని మాత్రం నిట్ట నిలువునా పాతరేశారు జగన్. చంద్రబాబు, వెంకయ్యనాయుడు చొరవతో దేశంలోని 100 నగరాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి ప్రజలకు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్ సిటీస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. అప్పుడే పురుడు పోసుకుని కొత్త నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి కూడా కేంద్రం ఈ మిషన్లో చోటు కల్పించింది. అందుకు అప్పటి సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడం, ఆమోదముద్ర పడటం చకచక సాగిపోయాయి. మొత్తానికి 2017 జూన్లో అమరావతికి ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కింది. స్మార్ట్ సిటీ కింద ఎంపికైన ఒక్కో నగరానికి 1000 కోట్ల చొప్పున నిధులు అందుతాయి. అందులో 500 కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్. ఈ నిధులతో ప్రాజెక్టులు రూపొందించుకుని నిర్వహించుకునే సౌలభ్యాన్ని రాష్ట్రాలకు కల్పించింది కేంద్రం. అదనంగా పీపీపీ పద్ధతిలో కాని, రుణాలు, ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించుకుని ప్రాజెక్టును విస్తరించుకునే వెసులుబాటును కూడా ఇచ్చింది. మిషన్ కింద ఇచ్చే నిధులతో పాటు అదనంగా ఇతర వనరుల ద్వారా 2046 కోట్లు సేకరించి ఆ నిధులతో చేపట్టాల్సిన 20 పనులకు కూడా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాజధాని నిర్మాణం, స్మార్ట్ సిటీ పనుల మధ్య సమన్వయానికి సీఆర్డీఏ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మధ్య అవగాహన కుదిరింది. పనుల బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించారు. పనులకు వెచ్చించిన మొత్తాన్ని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఆర్డీఏకు బదిలీ చేస్తుంది. పనుల కోసం కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్ల గ్రాంటులో 488 కోట్లను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మ్యాచింగ్ గ్రాంట్ వాటాగా 488 కోట్లు కేటాయించింది. ఇలా మొత్తం 976 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పనులు పరుగులు తీస్తున్న తరుణంలోనే జగన్ సర్కారు అధికారంలోకి రావడంతో అమరావతి స్మార్ట్ సిటీకి గ్రహణం పట్టింది. అప్పటికే విడుదలైన 976 కోట్లలో 936 కోట్లను గ్రీన్ ఛానల్ పీడీ ఖాతాలో జమ చేశారు. ఖజానా శాఖ ఆంక్షలు లేకుండా గ్రీన్ ఛానల్ పీడీ ఖాతా నుంచి నేరుగా బిల్లులు మంజూరవుతుంటాయి. దీంతో ఈ ఖాతాలోని కోట్ల నిధులు జగన్ ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్లాయి. ఫలితంగా ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది. తమ నిధులను తమకు అందుబాటులో ఉంచాలని సీఆర్డీఏ, ఏఎస్ఎస్, సీసీఎల్, కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా జగన్ సర్కారు అస్సలు స్పందించలేదు. చివరికి అమరావతి స్మార్ట్ సిటీ పనులు ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి లేదంటే ఈ వైసీపీ వాళ్ళు అమరావతిని నిర్మాణం చేయకుండా కక్ష సాధిస్తాం అనుకుంటున్నారు. కానీ ఇది రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. ఇది కేవలం 29 గ్రామాలకు సంబంధించిన విషయం అయితే కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటన్నిటికీ భూములు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు వరకు అవి ఇవ్వకుండా, వాడికి వీళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వకుండా ఈ పనులన్నింటినీ వెనకబెట్టేయడం జరిగింది. అమరావతి స్మార్ట్ సిటీని డెవలప్ అయినట్టే పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా జీవన ప్రమాణాలు మెరుగయ్యి జీవన యొక్క ఆర్థిక పురోభివృద్ధి సాధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఎంతో మెరుగైనటువంటి జీవనాన్ని సాగిస్తానికి ఉపయోగపడేది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిపై కుట్రపూరితంగా వ్యవహరించిన జగన్ ఆకర్షణీయ నగరం పనులపైన ఇదే దుర్బుద్ధి ప్రదర్శించారు. చంద్రబాబు హయాంలో అమరావతి స్మార్ట్ సిటీ కోసం 2046 కోట్లతో రూపొందించిన 20 పనుల్లో 10ంటిని అర్ధాంతరంగా రద్దు చేశారు. మిగిలిన 10 పనుల పరిధిని కూడా వైకాపా ప్రభుత్వం భారీగా కుదించింది. ఆ పనులను కూడా పూర్తి చేయలేకపోయారు జగన్. ఫలితంగా వాటిపై వెచ్చించిన నిధుల పరిస్థితి బూడిదలో పోసిన పన్నీటి చందంగా మారింది. రాజధానికే తలమానికంగా నిలిచేలా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతంలో గత తెదేపా ప్రభుత్వం 350 కోట్లతో సెంట్రల్ పార్కు నిర్మాణ పనుల్ని చేపట్టింది. ఈ పనుల్ని జగన్ ఆపేశారు. రాజధానిలో దాదాపు 700 కిలోమీటర్ల నిడివితో భూగర్భంలో విద్యుత్, అంతర్జాల తదితర అవసరాల కోసం గత ప్రభుత్వం డక్ట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 270 కోట్లతో చేపట్టిన ఈ పనుల్ని కూడా రద్దు చేశారు. ఈ 2 పనులపై ఇప్పటివరకు 400 కోట్లకు పైగా వెచ్చించారు. పనుల రద్దుతో ఆ మొత్తం నిధుల్ని గంగలో పోసినట్లయింది. కేకును గనక ఏ విధంగా పోసుకుంటారో ఆ విధంగా వైసీపీ నాయకులు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కోసుకొని తింటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక దెబ్బలు మాయం చేశారు, కంకర్ను మాయం చేశారు, ఐరన్ను మాయం చేశారు. చివరికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వేసినటువంటి రోడ్లు కూడా తొమ్ముకొని అక్కడ ఉన్నటువంటి కంకర్ను కూడా అమ్ముకుంటున్నారు. ప్రజాధనం కాపాడలేని, ప్రజలకు సంక్షేమం అందించలేని జగన్మోహన్ రెడ్డి నువ్వెందుకు దండగా? ఎవరైతే చిన్న చోటా మోటా నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని మట్టితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న మోటార్లు, అనేకమైన కన్స్ట్రక్షన్ సామాన్తో పాటు థీమ్లను కూడా ఈ థీమ్లను దొంగిలించినటువంటి వైనాన్ని గతంలోనూ వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కట్టి IAS, IPS అధికారుల నివాసానికి పెడితే ప్రభుత్వ ధనం ఎంతో వృధా కాకుండా ఉండేది. కానీ ఆ విధంగా కాకుండా విధ్వంసకారి ప్రభుత్వంగా తయారైంది. దళిత, గిరిజన వాడల్లో నివసించే ప్రజల మెరుగైన జీవనం కోసం ఉద్దేశించిన పనులకు కూడా జగన్ మంగళం పాడారు. ఆ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన స్మార్ట్ వార్డ్స్ ప్రాజెక్టును కుదించి ఆ తర్వాత నిలిపివేశారు. వీరి కోసం తలపెట్టిన పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేశారు. దీని స్థానంలో సెంటు పట్టాలు పంపిణీ చేసి డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర పనుల్ని ప్రతిపాదించారు. కోర్టులో చుక్కెదురు కావడంతో ప్రభుత్వం ఆ పనుల్ని నిలిపేసింది. ఎక్కడ చూసినా అభివృద్ధి ఎక్కడికక్కడ చేసేసి ఈ కేంద్రం ఇచ్చే కొన్ని సంస్థల ద్వారా నిధులు వస్తాయి. ఆ సంస్థల ద్వారా వచ్చే నిధులను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నవరత్నాలు పంచుకుంటా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక స్మార్ట్ సిటీ కోసం గత ప్రభుత్వంలో 1,000 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి సామాగ్రిని తీసుకొస్తే ఆ సామాగ్రి అంతా ఐరన్ ఏమో తుప్పుపట్టిపోతుంది, పైపులు ఇవన్నీ మాత్రం దొంగల పాలైపోయింది. ఏమీ పట్టించుకోవట్లేదు. మరి ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మేము పేదలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆల్రెడీ గత గవర్నమెంట్ లో 5% ఇక్కడ టిడ్కో ఇళ్ల గృహాలకి వాటికి ఇవ్వడం జరిగింది. ముందు వాటిని మీరు వాళ్ళకి కేటాయించకుండా మీరు ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది సెంటు స్థలాలు కరెక్ట్ కాదని చెప్పి మేము న్యాయస్థానాల ద్వారా వెళ్ళాము. దానికి న్యాయస్థానం వారు కూడా జడ్జి గారు కూడా రైతులకు తీర్పు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. జగన్ సర్కారు తీరును గ్రహించిన కేంద్రం చివరకు నిబంధనల్నే మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు స్మార్ట్ మిషన్ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఉద్దేశంతో నిధుల విడుదల, వినియోగానికి సంబంధించిన నియమావళిని మార్చింది. అప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధీనంలో ఉన్న గ్రీన్ ఛానల్ పీడీ ఖాతా స్థానాన్ని మరో ఖాతాకు మార్చింది. కేంద్రం పర్యవేక్షణలోని సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతా తెరిచి వినియోగించని నిధుల్ని ఆ ఖాతాలోకి బదిలీ చేయాలని ఆదేశించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి CRDAకు 560 కోట్లను బదిలీ చేసే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. గ్రీన్ ఛానల్ పీడీ ఖాతాలోని నిధుల్ని తమకు చెల్లించాలని CRDA అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఆ డబ్బుతో అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీవో, NGOల హౌసింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని CRDA అధికారులు పలుమార్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు విన్నవించినా పెడచెవిన పెట్టింది. కేంద్రం SNA ఖాతాలో విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలతో చేసేదేమీ లేక హడావుడిగా మార్చి 2022లో అమరావతి స్మార్ట్ సిటీ గ్రీన్ ఛానల్ పీడీ ఖాతా నుంచి CRDA పీడీ ఖాతాకు 560 కోట్లు జమ చేసింది. తర్వాత వెంటనే ఆ మొత్తాన్ని జగన్ సర్కారు వేరే పథకాలకు మళ్లించేందుకు మాయం చేసింది.